చూస్తున్నావురా? ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందన్నయ్య. కళ్ళు పోతాయిరా. ఎదవ కళ్ళు ఇంత అందాన్ని చూసిన తర్వాత పోతే ఎంత ఉంటే ఎంత. ప్రేమతో వచ్చినట్లేదు, పక్కతో వచ్చినట్టు ఉంది. ఏ చంపేస్తారా? ఈ పాప ఎక్కడా మళ్ళీ కనిపించట్లేదు. నా బంగారు ఎక్కడ నువ్వు? మాస్టర్ ఈ బ్యాగ్ కొంచెం చూస్తుంటారా? మాస్టరా? ఏ స్కూల్లో చూసారో నన్ను నువ్వు? అదేంటి సార్ అలా ఫీల్ అవుతారు? మాస్టర్ అంటే అదేం బూత్ కాదు మాస్టర్. మళ్ళీ మాస్టరు కోడితే బెజవాడైతే వినిపిస్తుంది సౌండ్. ఆ చూపేంట్రా? అంతకంటే ఏం చేయలేక నేనే తేడాగానంటే నువ్వు నాకంటే తేడాగా ఉన్నావేంట్రా? అసలేం చేస్తున్నావు? వస్తున్నానమ్మా. చూడు బాబు. చచ్చే బాబేంటి మాస్టరేనండి సార్, అదేమన్నా భూతా? నువ్వు కొంచెం వంకరగా మాట్లాడుతున్నావు. నేను కొంచెం వంకరే. ఇదిగో బా, ఏదో బ్యాగ్ చూడమన్నారు. నువ్వు నన్ను బావా అన్నావా? రావా అన్నాను బా. బా అమ్మాయి మా పిన్ని గారు అమ్మాయి. మీరు? ఆడ పెద్దమ్మ గారు అబ్బాయి. బ్యాగ్ ఇచ్చేయండి. అక్కర్లేదు, మా లేడీస్ కనిపించారు, నన్ను వదిలే. ఏంటి వదిలేది? వదలను. ఏంటండి బట్టలు మీ దగ్గర పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయారు? నువ్వు స్నానం చేసేలోపు గుడివాడ వెళ్ళొద్దామని వెళ్ళానే. గుడివాడ ఎందుకు? ఎన్నిసార్లు చేస్తావు స్నానం? అర్ధరాత్రి 12 గంటలకు దిగవు. మునుగుతావు తేలుతానే ఉన్నావు. వెళ్ళి బట్టలు మార్చుకురా. స్నానం చేస్తావా? అమ్మాయిని చూడరా. ఎంత బాగుందో. మా జంట బాగుంటుందంటావా? ఆహా, జంట అంటే పార్వతీ పరమేశ్వరులా ఉండాలంటారు. మీ ఇద్దరు పార్వతీదేవి పనుల్లో ఉంటారా? అధికారం ఇచ్చాం కాదనే దుర్వినియోగం చేసుకోకు. అమ్మాయితో ఎలా మాట్లాడాలో అడే చెప్పు. చాలా ఈజీరా. ఇదిగో ఇప్పుడు ఈ ఉంగరం తీసుకెళ్ళి అక్కడ పడేసి నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఈ ఉంగరం మీద అని అడుగు. అమ్మాయి వెంటనే నాది కాదు అంటది. ఈ లోపు నేనంటే నాదండి అంటాను. వెంటనే నా ఉంగరం నాకు ఇచ్చి అప్పుడు నేను నీ గురించి చెప్తాను చూడరా. పెజవాడలో వాడా తిరిగినా సరే ఇంత గొప్ప కుర్రని నేను చూడలేదని ఫుల్ గా బిల్డప్ ఇచ్చేస్తాను రా. ప్రేమించేస్తున్నట్టవా? ఆలోచిస్తుంది. ఉంగరం ఇచ్చే. ఇదిగో ఈ ఉంగరం మీదండి కాదు. సరిగ్గా చూడండి, మీదే ఉంటుంది. బంగారం గురించి బలవంతం చేయక్కర్లేదయ్యా, అది మా సిస్టర్ కాదని చెప్తున్నా కదా. మీరు ఉండండి, ఆడ ఆలోచిస్తారుగా. ఇంకోసారి చూడండి. మనోడు బాగానే తగ్గ కొట్టేస్తున్నాడు. అదేనండి అలా అంటారు. ఏమండి ఈ ఉంగరం ఆవిడ కాలు ముందు పడింది, ఆవిడ కాదంటున్నారు. మొహమాట పడుతున్నారా? ఏం పడట్లేదు బాబు, ఇది నాదే. మీకు బాగా సూట్ అయిందండి అది. ఏమంటే ఆ ఉంగరం నాది. చిన్నమ్మాయి ఎంతమంది దిగారా విజయవాడలో? ఉంగరం పోయిన తర్వాత రామాలండి. యాక్చువల్గా వీడు మీతో మాట్లాడతానంటేని ఐడియా ఇచ్చా ఉంగరం ఇచ్చానండి. అది నాదేనండి, ఇచ్చేమనండి. ఊరే అలా కనాలేసి వాళ్ళ చూస్తామంటారా, ఇచ్చామని చెప్పు. అయిపోయి అలా గట్టిగా పట్టుకోకండి, టైట్ అయితే మళ్ళీ రాదు. ఇక నువ్వు దీన్ని మర్చిపో బాబు. దసరా రోజు బంగారం దొరికితే మంచిదని, ఇచ్చిన వాళ్ళని బంధువులని అంటారు. ఆహా, మళ్ళీ మాట చెప్పారండి. సార్ నా ఉంగరం. ఐడియాస్ ఎప్పుడు కాస్ట్లీగా ఉండకూడదు. నాకు ఇప్పుడే తెలిసిందండి. ఇప్పటికైనా తెలుసుకున్నావు దిప్పమ్మ. అంటే నా ఉంగరం పోయినట్టేనా? పోతే పోయింది లేరా, దాంతో పెళ్ళెదిరికి పడ్డానో చేస్తాను. మళ్ళీ పోయి పద. అన్నయ్య, ఈ క్యూలో వెళ్తే ఎప్పటికి దర్శనం అయ్యేది? నేనున్నాను కదమ్మా, నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాను కదా. లోపల మినిస్టర్ మీరు ఎంఆర్ఓ కదా, మీ పేరు చెప్తే మనల్ని కొంచెం ముందు పంపిస్తారుగా. మన పేరు మనం చెప్పుకుంటే ఏం బాగుంటుంది? పైగా ఐడెంటిటీ కార్డు కూడా తీసుకురాలేదు. మర్చిపోయారా? ఎప్పుడు ఏది అవసరమో అదే మర్చిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోయిందిరా, కనిపించట్లేదా? ఒకసారి కనిపిస్తేనే ఉంగరం పోయింది. పోదామా? నువ్వు ఉంగరం ఎత్తుని చంపేస్తాను రోయ్. అదిగో పోయి మరి. ఏంటండి ఇక్కడ నిలబడ్డారు? నాతో రండి, దర్శనం చేసి 2 నిమిషాల్లో తీసుకొచ్చేస్తాను. అక్కర్లేదు, మా అన్నయ్య వచ్చి తీసుకెళ్తాడు. అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు అన్నయ్య ఎందుకండి? నాతో రండి. ఏంటండి చెప్పుని చూస్తున్నారు? చెప్పు తెగేలా. కుక్కనగా కరుస్తుంది, చెప్పనగా తెగుతుంది. అలాగే వదిలేస్తాం ఏంటండి? ఎరా కుట్టించుకొచ్చి మరి కొట్టించుకుంటారు. అయ్యో, అదేంటండి అలా కమిలిపోయారు? జనం ఎక్కువగా ఉన్నారు కదా, తోపులాట్లో స్లిప్ అయితే తొక్కేశారు. అన్నయ్య గారిని తొక్కేశారంట. ఇప్పుడు ఏం చేద్దాం? మీరు ఆ గేట్ నుంచి వెళ్ళండి బాబు, మీరు ఆ గేట్ లోంచి వెళ్ళండి. ఇంతమంది జనం ఉన్నారు, ఇప్పుడు వీళ్ళందరం దోషం ఎలా వెళ్తాం? నేను కొడుతుంటాను, వస్తుంటా. నువ్వు తప్పుకోనే చెప్తాను. ఎంపరో చంద్రశేఖర్ తప్పని గెలిచాయి. రావు
ఒరే సునీల్, అన్నయ్య కృష్ణ ఎక్కడరా? ఆడు మీ పేరు చెప్పి లోపలిగా ఉన్న తీసుకుపోయాడు. మీరేంటి ఇక్కడ ఉన్నారు? ఏమండి శర్మ గారు, పూజ ఎదిరిపోవాలి. పూజ అదిరిపోవాలి బెదిరిపోవాలి అనకూడదు బాబు, బాగా జరిపించండి అనాలి. మరి అదే సందూరితో పాఠం నేర్పించేస్తారు. వేలు కనుకోండి. అయ్యా పేరు గోత్రం చెప్పండి. బాబీ, ఆ, మీరు కరెక్ట్ గానే విన్నారు. నా పేరు బాబీయే. ఏమిటో నీ పేరు చెప్పమ్మా. సంధ్య. సంధ్య పేరు పాతదే అయినా మనకి నచ్చేసరికి ఎంత బాగుందో. అమ్మా, మళ్ళీ వచ్చే దసరాకి ఈ సంధ్యని నా సంధ్య ఎలా దీవించు తల్లి. కాలేజ్ ఎగ్గొట్టి కొండ మీద తిరిగేవాళ్ళం అండి, అందుకే మనకి ఇంత ఇన్ఫ్లుయెన్స్. ఏంటి అమ్మవారి కోసమే? కాదు, అమ్మాయిల కోసం. బాబీ గారు అసలే కమిలిపోయి ఉన్నారు. కామెడీ అవసరం ఏంటండి మీకు? బాబు, ఈ కొండని ఇంద్రకీలాద్రని ఎందుకంటారు? ఎందుకంటే ఆ మధ్య ఇందిరాని సూపర్ హిట్ సినిమా ఇక్కడ 100 days ఫంక్షన్ చేశారండి. అప్పటి నుంచి అలా అలా నేర్చుకుంటున్నారు అందరూ. తెలిస్తే చెప్పు, తెలియకపోతే వదిలే. నిజం చెప్తున్నానండి, నాకు తెలియదండి, మీరు చెప్పండి. కీలాద్రి అంటే కొండ. ఈ కొండ మీద ఉన్న అమ్మవారిని ఇంద్రుడు నిత్యం పూజిస్తూ ఎవరు ఎత్తట్లేదంట్రా? నువ్వో తెగ ఫీల్ అయిపోతున్నావు కానీ అది నీకేదో రాంగ్ నెంబర్ ఇస్తుంటది. ఒరే ఇది వన్ సైడ్ లో రా. ప్రయాణం ఎంత దూరం అయినా ఒక అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. ఆ? ప్రేమ కూడా ఇంతేరా, వన్ సైడ్ స్టార్ట్ అయ్యి సెకండ్ సైడ్ ఎండ్ అవుతుంది. ఫిలాసఫీ వద్దురా, నీ ఫేస్కి అస్సలు సూట్ అవుతుంది. లైన్ లో దొరకపోతే ఏంట్రా, లైవ్ లోకి వెళ్ళిపో. బలి వచ్చావురా. హలో, ఎంక్వైరీ. ఒక్కని పట్టుకొని ఇంతమంది కొడుతున్నారంటే బాబు. రేయ్ అడగటానికి నువ్వెవడు బే? సంజయ్ మనిషిని. ఏమయ్యా, ఇంతమంది మనం కొట్టే బదులు ఎవరైనా ఫోన్ ఎత్తొచ్చుగా? సెటిల్మెంట్ లో ఉన్నప్పుడు ఫోన్ తీయమన్నా. 7 సేవలే వేస్తారు. లేకండి ఏ తప్పు చేశారు? అప్పు చేసా. అప్పు చేసి తిరిగి ఇచ్చేయాలి, లేదంటే అప్పు ఇచ్చిన వాడు తిరిగినా మనకి కనిపించినా తిరగాలి. రెండోది ఫాలో అయిపో. జంపు జంపు పో పో పారిపో, జంపు పారిపో. ఓయ్ అన్న, సంజయ్ ఎక్కడ? పైన ఉందన్న. ఓకే. ఎవడ్రా నువ్వు? బట్టలు మార్చుకుంటుంటే ఇంట్లోకి వచ్చి ఫోటోలు తీస్తున్నావు? అంటే నేను సంజయ్ కోసం వచ్చాను. నేనే సంజను. ఊరుకోండి, మీరు సంజయ్ ఏంటి? మీ పేరు వేరే ఉంటుంది, ఒకసారి గుర్తు చేసుకోండి ప్లీజ్. నా పేరు నేను గుర్తు చేసుకోవడం ఏంట్రా? అసలు ఎవడ్రా నువ్వు? టెన్షన్ అవ్వకండి, సంజయ్ ఈ నెంబర్ ఇచ్చింది. అసలు ఈ ఇల్లు ఎవరిదో తెలుసా? ఎవరిదేంటి? లంకారాజుది. లంకారాజా? పొరపాటు అయిపోయిందక్క, అది రాంగ్ నెంబర్ ఇచ్చింది, నేను వచ్చేసాను, క్షమించక్క. క్షమించడానికి నువ్వు చేసింది చిన్న తప్పు కాదురా. ఒరేయ్, నేను చెప్పింది నక్కియా, రన్నింగ్ రేస్ లో నాకు పెద్ద కప్పించి రక్కియా, అది ఈ రోజు ఈ రకంగా ఉపయోగపడుతుంది ఎప్పుడు అనుకోలేదు అక్కియా. ఒరేయ్, పట్టుకోండి వాడిని, పట్టుకోండి. రేయ్ శివ, శంకర్, ఎక్కడ చచ్చారా? రండి. వాడు ఎవడో పైకి వస్తుంటే ఏం చేస్తున్నారా మీరు? అసలు ఎవడో వాడి పైకి పంపించింది? అదేంటక్క, వాడెవడో నీకు తెలియదు.